సిబిఐ అధికారులు మంగళవారం అరెస్టు చేసిన సునీల్ రెడ్డితో జగన్ బంధుత్వం సంగతిలా ఉన్నా వారి బంధం దృఢమైంది అనడానికి విస్పష్ట ఆధారాలే ఉన్నాయి. జగన్ అవినీతి వ్యవహారాల్లో ప్రత్యక్ష ప్రమేయం ఉండడమే కాదు, సునీల్ రెడ్డి ఆయన తండ్రి కూడా దేశాన్ని దోచుకు తిన్నారు. ఐపీ నుంచి వీఐపీ వరకు ఎదిగిన క్రమంలో ఈ కుటుంబాల బంధం ఓబుళాపురం నుంచి సిక్కిం వరకు పెనవేసుకుంది. ఎంఆర్ కేసులో దర్యాప్తు సంస్థ సిబిఐ సునీల్ రెడ్డిని అరెస్టు చేయగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన అసహనానికి లోనయ్యారు. సునీల్ కు తమ కుటుంబానికి ఏ బంధుత్వం ఉందో సిబిఐ అధికారులే చెప్పాలంటూ విరుచుకుపడ్డారు. వారి బంధుత్వం సంగతేమో కాని అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నిక్కార్సైన నిజం. జగన్ అక్రమ వసూళ్లు, కార్పొరేట్ దందాలు, అవినీతి వ్యాపార సామ్రాజ్యాల్లో సునీల్, అతని తండ్రి సంగిరెడ్డి ఇద్దరికీ ప్రత్యక్ష ప్రమేయం ఉందనడానికి అనుమానం కించిత్తైనా అనవసరం. హైదరాబాద్ లో రేడియల్ లాజిస్టిక్స్ పేరిట 2008లో ఓ కంపెనీ ఏర్పాటైంది. దాని కార్యాలయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలో 269/S/98 నెంబర్ ఇంట్లో ఉంది. ఆ భవనం జగన్ కుటుంబానికి చెందినదే. ఆ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు నర్రెడ్డి సంగిరెడ్డి. ఈ సంగిరెడ్డి మరెవరూ కాదు, తాజాగా అరెస్టైన సునీల్ తండ్రే. ఈ కంపెనీ ఈమెయిల్ కూడా ఇప్పుడు భారతీ సిమెంట్స్ గా పేరు మారిన రఘురామ్ సిమెంట్స్ పేరిటే ఉంది. ఈ వివరాలన్నీ చూస్తే రేడియల్ కంపెనీని బినామీల పేర్లతో ఏర్పాటు చేసినది జగనే అని ఇట్టే అర్థమవుతుంది. సునీల్ రెడ్డి జగన్లకున్న అక్రమ బంధానికి ఇది తిరుగులేని నిదర్శనం. అవినీతి బంధంతోనే జగన్, సునీల్ అన్నదమ్ములు అనడానికి మరెన్నో ఆధారాలు ప్రత్యక్షంగానే ఉన్నాయి. రేడియల్ కంపెనీ తమ వ్యవహారాలు చూసేందుకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి సంస్థ విఎస్ రెడ్డి అండ్ అసోసియేట్స్ భాగస్వామే. అన్ని దారులు ఒకే చోటికి వెడుతున్నాయని దీన్ని బట్టి ఇట్టే తెలుస్తోంది. తన అక్రమాలకు బినామీ అయినందునే సునీల్ అరెస్టు జగన్లో సంచలనం కలిగించింది. వైఎస్ అండతో జగన్ సాగించిన అక్రమాల్లో సంగిరెడ్డిది కీలక భూమిక. సిక్కిం ప్రభుత్వం తీస్తా నదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు తొలుత హిమ్ఊర్జా ఇన్ఫ్రా సంస్థకు దక్కింది. కానీ ఆ ప్రాజెక్టు జగన్ వర్గం చేతికి చిక్కింది. ఆ నాటకంలో కీలక పాత్ర సంగిరెడ్డిదే. తొలుత హిమ్ఊర్జాలో నర్రెడ్డి సంగిరెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి డైరెక్టర్లుగా చేరారు. జగన్ భార్య భారతి రంగంలోకి దిగిన వెంటనే తాము తప్పుకున్నారు. అంటే జగన్ ప్రతినిధిగానే ఆయన ఆ సంస్థలో చేరినట్టు స్పష్టమవుతోంది. మరో సంస్థ వర్ష సిమెంట్స్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లోనూ జగన్ మరో సన్నిహితుడు కె శ్రీనివాసనాయుడుతో కలిసి సంగిరెడ్డి డైరెక్టర్ గా పనిచేశారు. ఇక జగన్ కు చెందిన కీలోన్ టెక్నాలజీస్ లోనూ ఈ తండ్రి కొడుకులకు వాటాలున్నాయి. జగన్ కంత్రి కంపెనీలో మరొక ముఖ్యమైన సంస్థ ఆర్ఆర్ గ్లోబల్. ఓబుళాపురంలో వైఎస్ సర్కారు అందించిన చేయూతకు ప్రతిఫలంగా గాలి జనార్దన్ రెడ్డి అందించిన ముడుపులను సాక్షిలోకి మళ్లించేందుకు జగన్ ఏర్పాటు చేయించినదే ఆ సంస్థ. జగన్ సంస్థలకు 81.5 కోట్లు తరలించిన ఆర్ఆర్ గ్లోబల్లో నర్రెడ్డి సంగిరెడ్డి ప్రధాన వాటాదారు, వ్యవస్థాపక డైరెక్టర్ కూడా. అంటేనే సునీల్ రెడ్డి, ఆయన తండ్రి సంగిరెడ్డి జగన్ కు ఎంత విశ్వాసపాత్రులో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ తండ్రి కొడుకులు డైరెక్టర్లుగా ఉన్న కొనసాగిన కంపెనీల ఆర్థిక వ్యవహారాలు జగన్ కు సంబంధించిన పలు కంపెనీల మాదిరే అనుమానాస్పదంగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఇన్వార్ స్టీల్స్, బ్లూమరీ స్టీల్ ఇండస్ట్రీస్, స్కానర్ సిస్టమ్ అండ్ టెక్నాలజీ కంపెనీలో ఈ తండ్రి కొడుకులు ఒకే రోజుల్లో డైరెక్టర్లుగా చేరటం, సరిగ్గా నెల వ్యవధిలో వాటి నుంచి తప్పుకోవడం కాకతాళీయమని భావించటం అమాయకత్వమే. ఇక ఆ కంపెనీల సంగతి చూస్తే వాటి మూలధనం ₹1,00,000 అయినా పెట్టుబడులు మాత్రం భారీగా వచ్చాయి. కార్యకలాపాలేవీ లేని ఆ కంపెనీలకు అంతంత పెట్టుబడులు సాధారణ పరిస్థితుల్లో అసాధ్యం. అలా వచ్చిన నిధులను సంగిరెడ్డి, సునీల్ రెడ్డి తమకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులుగా బదలాయించేశారు. చిత్రమేమిటంటే రేడియల్, బ్లూమరీ, ఇన్వార్, స్కానర్ సిస్టమ్ సంస్థలు తాము ఒక్కోటి 7 కోట్ల పెట్టుబడులు పెట్టిన కంపెనీల పేర్లేవీ వెల్లడించలేదు. జగన్ దొంగ కంపెనీల్లోకి, మీడియా సంస్థల్లోకే ఆ నకిలీ పెట్టుబడులు ప్రవహించి ఉంటాయని అర్థం చేసుకోవడం కష్టమేం కాదు.